viewers, welcome to Rajesh Lekkalu. Today our topic is COSM important topic. See here. మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ యూనిట్లో ఏం ప్రిపేర్ కావాలి, సెకండ్ యూనిట్లో ఏం ప్రిపేర్ కావాలి, థర్డ్ యూనిట్లో ఏం ప్రిపేర్ కావాలి అనేది క్లియర్గా చెప్తానండి. మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేసి షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ రెండు ఉంటాయి కదా మనకి. ఓకే, ఇక్కడ సైడ్కి డ్రా చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే పార్ట్ ఏ ఏంటనేది పార్ట్ ఏలో ఏబిసి అప్ టు జే వరకు మొత్తం మనకి ఎన్ని ఉంటాయండి? దీంట్లో మనకి 10 ఇస్తారు, 10 క్వశ్చన్స్ ఇస్తారు. అంటే ఈచ్ యూనిట్ నుంచి మనకి ఎన్నెన్ని వస్తాయి? 2 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ యూనిట్ నుండి ఎన్ని వస్తాయని 2 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఒక క్వశ్చన్కి 1 మార్క్ ప్లస్ ఇంకో క్వశ్చన్కి 1 మార్క్, మొత్తం ఏంటంటే టోటలీ 2 మార్క్స్. ఓకే రైట్. సి అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఇది మనం దీన్ని ఏమంటాం, పార్ట్ 1 కిందికి తీసుకుంటాం దీన్ని 1 అని. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పార్ట్ బి వచ్చేసి దీంట్లో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏఆర్బి ఇందులో కూడా థర్డ్ ఏఆర్బి అని చెప్పేసి ఇలా ఇస్తాడు. 4th అంటే ఇదేమో ఫస్ట్ యూనిట్ సంబంధించినట్టు, ఇదేమో సెకండ్ యూనిట్ సంబంధించిన క్వశ్చన్స్, ఇది థర్డ్ యూనిట్ సంబంధించిన క్వశ్చన్స్. సో కాబట్టి ఇక్కడ కూడా ఏఆర్బి లేదు అంటే ఒక్కోసారి ఏం చేస్తారంటే ఏబిఆర్ సిడి అని ఇస్తాడు. ఇలా ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి అసలు మెయిన్ దీంట్లో మనం సిఓఎస్ఎంలో ఏం ప్రిపేర్ కావాలి, అసలు ఏం ప్రిపేర్ అయితే మనకి స్కోర్ చేస్తాము, అసలు ఎక్స్పెక్టేషన్ ఏ యూనిట్ నుంచి ఉంది అనేది క్లియర్గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకి ప్రాబబిలిటీ. ఓకే, ప్రాబబిలిటీ. ఈ ప్రాబబిలిటీలో యూనిట్ 1 నుంచి యూనిట్ 1 అసలు ఎట్లా సార్ ఏం ప్రిపేర్ కావాలంటే దీంట్లో ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే బేస్ థీరం, దాని మీద ప్రాబ్లమ్స్. థీరం కూడా అడుగుతాడు, థీరం మీద ప్రాబ్లం కూడా అడుగుతాడు. బేస్ థీరం ప్రాబ్లమ్స్ అండి. నేను ఇక్కడ సిలబస్ నెక్స్ట్ మనకి ఓల్డ్ పేపర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నా దగ్గర ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ అసలు దేని మీద ఎక్కువ రిపిటేషన్ అవుతుంది క్వశ్చన్స్ అనేది కూడా చూస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీంట్లో బేస్ థీరము ఫస్ట్ లాంగ్ ఆన్సర్ తింటారు పూర్తిగా. బేస్ థీరమును దాని మీద ప్రాబ్లమ్స్, దాని తర్వాత వచ్చేసి ఏంటంటే ర్యాండమ్ వేరియబుల్స్ డిస్క్రీట్ ఉంటాయి, కంటిన్యూటీస్ ఉంటాయి. దీంట్లో ర్యాండమ్ వేరియబుల్స్లో డిస్క్రీట్ ఉంటుంది, డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ అండ్ డిస్క్రీట్లో ఎట్లా సార్ అంటే ఇట్లా మనకి ఒక టేబుల్ ఇచ్చేసి కే వాల్యూ K7 + K² అని చెప్పేసి ఇలా కే వాల్యూ ఉంటాయి. ఆ కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. సో కాబట్టి ఆ కే వాల్యూకి మనం ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కంటిన్యూస్లో వచ్చేసి ఏంటంటే ఇందులో కూడా కే కానీ సి కానీ ఫైండ్ అవుట్ చేసేటివి ఉంటాయి. సో ఇవి మెయిన్గా మీరు చూసుకోవాలి. కే వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటి, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసేది. డిస్క్రీట్ అంటేనేమో మనకు టేబుల్ ఇచ్చేసి చేస్తారు. అదే కంటిన్యూస్ అంటే కూడా మనకి టేబుల్ ఇస్తాడు, బట్ కాకపోతే అక్కడ ఏమవుతుంది, ఇక్కడేమో ఇండివిజువల్ వాల్యూస్ 1 2 3 ఇట్లా అని ఇచ్చేసి ఇక్కడ ఎక్స్ ఫ్రీక్వెన్సీ కూడా ఇస్తాడు ఏది కంటిన్యూస్కి. సో కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ఏది ఉంది ఇక్కడ అన్నిటి కూడా 1/n అనేది కూడా ఉంటాయి. సో కాబట్టి ఇది 1 2 3 సో 1 అప్ టు n, ఇక్కడ 1/n అప్ టు 1/n అని ఉంటుంది. సో మన రాజేష్ లెక్కలో వచ్చేసి ప్లేలిస్ట్లో మీకు క్లియర్గా సిఓఎస్ఎం ఇంతకుముందు ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ ఉండే, సో దాన్ని బేస్ చేసుకొని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కాబట్టి మీరు కూడా జనరల్గా చూసేసి ఆ ప్లేలిస్ట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ప్రిపేర్ కాండి అమ్మా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంక షార్ట్ ఆన్సర్స్లోకి వెళ్ళిపోతే షార్ట్ ఆన్సర్స్లో వచ్చేసి బేస్ థీరం స్టేట్మెంట్ అడుగుతాడు, అడిషన్ థీరం ఆఫ్ ప్రాబిలిటీ. ఓకే, అడిషన్ థీరం ఆఫ్ ప్రాబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి కండిషనల్ థీరం డెఫినేషను. ఓకే, కండిషనల్ థీరం డెఫినేషను. నెక్స్ట్ అడిషన్ రూల్, కండిషనల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏముందండి దీంట్లో ఇంకా మనకి ర్యాండమ్ వేరియబుల్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్. ఇవన్నీ షార్ట్ ఆన్సర్స్గా మనకు అడగడానికి ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి లాంగ్ ఆన్సర్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందండి, షార్ట్ ఆన్సర్స్ కూడా మనకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి సెకండ్ యూనిట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈ సెకండ్ యూనిట్లోకి వెళ్ళే ముందు
అసలు ఈ సెకండ్ యూనిట్లో మెయిన్గా మనం ఏది తీసుకోవాలనేది కూడా మీరు క్లియర్గా సెకండ్లో ఏది చూజ్ చేసుకోవాలి. సెకండ్ యూనిట్ నుంచి పర్టికులర్ క్వశ్చన్స్ ఏం మారాయి, మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకుని క్వశ్చన్స్ అసలే మారాయి. ఇది మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్ కాదు క్వశ్చన్ మార్చడానికి. సో కాబట్టి ఇందులో మీరు క్వశ్చన్స్ని మీరు క్లియర్గా చూసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. ఇక ఎక్స్పెక్టేషన్స్ యూనిట్ 2 వచ్చేసి ఎక్స్పెక్టేషన్స్ అండ్ డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్. దీంట్లోకి వచ్చేసరికి ఏంటంటే సింపుల్గా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషను అండ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషను. ఓకే రైట్, పాయిజన్ డిస్ట్రిబ్యూషను. నెక్స్ట్ సి హియర్, ఇక్కడ మనకి బైనామియల్ అనగానే ఏం చేస్తామంటే మనకి బైనామియల్ మీన్ అంటున్నాం. మీన్ అంటే ఎన్పి, వేరియన్స్ అంటే ఎన్పిక్యూ. ఇక్కడ మాత్రం మీన్కి వేరియన్స్కి పాయిజన్కి అయితే రెండు సేమే వస్తాయి. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీన్ అండ్ వేరియన్స్ అని చెప్పేసి కూడా అడుగుతుంటాడు. సో మీన్ ఆఫ్ ది బైనామియల్ డిస్ట్రిబ్యూషను, వేరియన్స్ ఆఫ్ ది బైనామియల్ డిస్ట్రిబ్యూషను, పాయిజన్ ఆఫ్ మీన్ ఆఫ్ ది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. సో ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి, క్లియర్గా చూసుకోండమ్మా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఏంటంటే దీన్ని చెబిషెవ్ థీరం. దీంట్లో నుండి మనకి షార్ట్ ఆన్సర్స్ ఈజీగా రావాలి. మీన్ అంటే ఏంటిది, ర్యాండమ్ వేరియబుల్, మీన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్, వేరియన్స్, కోవేరియన్స్. ఓకే, కోవేరియన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి షార్ట్ ఆన్సర్స్. ఇక్కడ ఉన్న షార్ట్ ఆన్సర్స్ వేరియన్స్, కోవేరియన్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి షార్ట్ ఆన్సర్స్గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటిని ఏమంటామంటే మనం డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్స్ అంటాం. అంటాం. ఏది బైనామియల్ పాయిజన్. నెక్స్ట్ యూనిట్ 3 కనుక మనం చూసినట్టయితే యూనిట్ 3 నుంచి సింపుల్గా మీరు యూనిట్ 3 నుంచి ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అది నార్మల్ డిస్ట్రిబ్యూషన్, టీ డిస్ట్రిబ్యూషన్, ఓకే, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే రైట్, టీ డిస్ట్రిబ్యూషన్, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్. దీంట్లో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నుండి పక్కా మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఈ మూడింటి నుండి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఓకే, మీరు అక్కడ కంగారు పడాల్సిన అవసరమే లేదు. థర్డ్ యూనిట్ నుంచి ఈ 3 కూడా మన ఛానల్లో ఏవైతే ఉన్నాయి, స్టూడెంట్ టీ డిస్ట్రిబ్యూషన్, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, మీకు టేబుల్. ఇంకొకటి, ఈ COSMకి వెళ్ళే ముందు మీరు ఖచ్చితంగా కూడా ఏంటంటే క్యాలిక్యులేటరు, టేబుల్ అలోనే ఉంటుందండి ఎగ్జామ్ హాల్కి. మీరు ఆ టేబుల్ మీద ఏదైనా పిచ్చిగా రాస్తే అలో చేయరు. టేబుల్ ఉంటాయి, ఆ టేబుల్ తీసుకెళ్తే మీకు క్లియర్గా కూడా ఆ పాయింట్ వాల్యూస్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఫోర్త్ యూనిట్ 4 కనుక చూసుకున్నట్టయితే, ఓకే, యూనిట్ 4లో దీంట్లో 2 శాంపుల్ మీన్స్ ఉంటుంది. 2 శాంపుల్ మీన్స్ అని ఉంటుంది. 2 శాంపుల్ మీన్స్, 2 శాంపుల్ పాపులేషన్ ఆల్సో. 2 శాంపుల్ మీన్స్, 2 శాంపుల్ పాపులేషన్ ఆల్సో. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. ఓకే, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అని ఉంటుంది. ఓకే రైట్. సో ఇవి కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టిమేషన్ డిఫరెన్స్ బిట్వీన్ 2 మీన్స్. ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ 2 మీన్స్. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ 2 మీన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ 2 ప్రపోర్షన్స్. ఇక్కడ ఏంటంటే మనం P1 P2 అని చెప్పేసి తీసుకుంటాం. P1 - P2 కానీ ఇలాంటివి తీసుకుంటాం. ఓకే, సో కాబట్టి మనం ఏదైతే నేను మీకు అందులో ఏవైతే చెప్పానో అవి మ్యాక్సిమం నేర్చుకొని పోవడానికి ట్రై చేయండి అమ్మా. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి థర్డ్, ఫోర్త్ యూనిట్కి సంబంధించిన ఒక క్వశ్చన్ ఉంటుంది. ఏంటంటే శాంపుల్ వితౌట్ శాంపుల్ మీన్ అని చెప్పేసి, విత్ శాంపుల్ మీన్ అని చెప్పేసి ఉంటుంది. సో అదేంటంటే అది కంపల్సరీ క్వశ్చన్ అండి. అది నేను మీకు ప్రాబ్లము చెప్పేటప్పుడు కూడా మీకు అది మెన్షన్ చేశాను పర్టికులర్గా. ఇక నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం, మినిమా అని చెప్పేసి కూడా క్వశ్చన్ ఉంటుంది. సో అది కూడా మీరు చూసుకోవాలండి. నెక్స్ట్ యూనిట్ 5 ఏంటంటే మనకి వచ్చేసి యూనిట్ 5 ఇక యూనిట్ 5 కనుక మీరు చూసినట్టయితే యూనిట్ 5లో మార్కో చైన్ కంపల్సరీ మనకి క్వశ్చన్ ఉంటుంది. మార్కో చైన్ సిరీస్. దీంట్లో సేమ్ ఇక్కడ మీకు వచ్చేసి ఏంటంటే
ఇందులోనే షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, ఇక్కడ కూడా దీంట్లోనే షార్ట్ ఆన్సర్స్, దీంట్లోనే లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి. సో ఇది కూడా అంతేనండి, ఇవే షార్ట్ ఆన్సర్స్, ఇవే లాంగ్ ఆన్సర్స్. దాంట్లో 4th యూనిట్. ఇక నెక్స్ట్ 5th యూనిట్ కనుక చూస్తున్నట్టయితే మార్కో చైన్, ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ. ఏంటంటే అది ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ కంపల్సరీ. ఇవి మన దాంట్లో లేవు, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ సంబంధించినవి. ఈ 5th యూనిట్ ఒకటి లేవు మన దాంట్లో. సో ఈ 5th యూనిట్ కూడా నేను ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తాను వీడియోస్. ఓకే, స్టోకాస్టిక్ ప్రాసెస్ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవే లాంగ్ ఆన్సర్స్, ఇవే షార్ట్ ఆన్సర్స్. ఓకే, సో దీంట్లో మన దాంట్లో ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ యూనిట్ సంబంధించినవి, సెకండ్ యూనిట్ సంబంధించినవి, 3rd యూనిట్ అండ్ 4th, 5th యూనిట్. వీటిలో ఒక 5th యూనిట్ వీడియోస్ లేవంటే అవి త్వరలో చేసి నేను ప్లేలిస్ట్ ఒకటి క్రియేట్ చేస్తాను. సో డోంట్ వరీ. లేదు అంటే దీంట్లోనే COSMలో కూడా అవి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏవైతే 3-4 ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ పెట్టేస్తాను. డోంట్ వరీ. సో ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th యూనిట్ మాత్రం కంపల్సరీ మన ఛానల్లో ఉన్నాయి. సో ఇది పేపర్ ప్యాటర్న్, ఇటు సైడ్ ఏదైతే ఇచ్చానో అది పేపర్ ప్యాటర్న్. సో ఇందులో నుంచి ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. దీంట్లో మీకు ఏం డౌట్ ఉన్నాయంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు చూసే ముందు కొంచెం లైక్ చేయండి అమ్మా. మన దాంట్లో ఛానల్ 100% చూస్తున్నారు, చూడట్లేదని కానీ అందరు చూస్తున్నారు, కానీ దీంట్లో 83% సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దీంట్లో 17% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో మీరు కూడా అందరూ కూడా 83% సబ్స్క్రైబ్ చేసుకొని 100% మనది 10K రీచ్ అయ్యేటట్టు చేస్తారనుకుంటున్నాను త్వరలోనే. ఓకే రైట్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.